తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ జనసేన మొదటి ఉమ్మడి సభతో ఏపీ రాజకీయం వేడెక్కింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. చంద్రబాబు పవన్ విమర్శల సంగతి ఎలా ఉన్నా పొత్తు సీట్ల ప్రకటన తర్వాత రెండు పార్టీలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభలో లోకేష్ కనిపించకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. ఇదే కాదు, సీట్ల ప్రకటన సమయంలోనూ లోకేష్ కనిపించలేదు. ఇలా రెండు పార్టీల కీలక రాజకీయ సమావేశాలకు లోకేష్ అటెండ్ కాకపోవడం కొత్త అనుమానాలు తావిస్తోంది. దాంతో ఆయన ఎందుకు రాలేదు, ఏం జరిగిందని ఆరా తీయడం మొదలు పెట్టారు చాలా మంది. భోగాపురంలో జరిగిన లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు పవన్ వచ్చారు. అయితే తాడేపల్లిగూడెం సభకు లోకేష్ ఎందుకు రాలేదు? ఏమైనా బిజీగా ఉన్నారా? ఎంత బిజీగా ఉంటే మాత్రం ఈ కార్యక్రమం ముఖ్యమైంది కదా, ఆయన రాకపోవడం ఏంటి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక వైసీపీ అనుకూల మీడియా ఓ అడుగు ముందుకేసి రకరకాల కథనాలు మొదలుపెట్టింది. పవన్ కు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడాన్ని లోకేష్ ఒప్పుకోవడం లేదని, అందుకే దూరంగా ఉంటున్నారనే ప్రచారం మొదలుపెట్టింది. అయితే దీన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. యువగలం పాదయాత్ర తర్వాత శంఖారావం పేరుతో లోకేష్ జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. ఈ పనుల్లో బిజీగా ఉండి సభకు రాలేకపోయారని క్లారిటీ ఇస్తున్నారు. టీడీపీ పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల పార్టీ క్యాడర్ ను స్ట్రాంగ్ గా చేసే బాధ్యత లోకేష్ తీసుకున్నారు. దీనికోసం ఆయన రంగంలోకి ప్రతి ఒక్కరితో టచ్ లోకి వెళ్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సత్తా చాటాలని టీడీపీ ప్లాన్ మీద ఉంది. దీనికోసం త్వరలో జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఆ సభను విజయవంతం చేసే బిజీలోనే లోకేష్ ఉన్నారని, పొలిటికల్ టీమ్ తో కలిసి పనుల్లో బిజీగా ఉన్నారని, అందుకే సభకు రాలేదన్నది తెలుగు తమ్ముళ్ల మాట. ఏమైనా ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.